హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కనికరమ కలిగిన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధానంలో మేము కొద్ది నిమిషాలు గడపడానికి సిద్ధపాటు కలిగి ఉండగా సహాయం చేయండి. నీ సన్నిధికి రాదగిన వారిని త్వరపెట్టి తోడుకొనరండి. పాటలతో నిన్ను మహింపరిచినట్లుగా నీ వాక్యాన్ని నైనా విని ఆత్మయందు బలపరచబడినట్లుగా సహాయమును దయచేయండి. ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు నీ చిత్తములో నీ అధ్యక్షతన మీరే జరిగించి మీకే మహిమ తెచ్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
పరిశుద్ధుడైన దేవుని యొక్క నామంలో ఈ 2024వ సంవత్సరం యొక్క క్రీస్తు జన్మించబడిన దినాలు రోజున మరి క్రీస్తు యొక్క జన్మదినాలు వేడుకలుగా జరుపుకుంటున్న ఈ దినాల్లో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ప్రభువు నామంలో దైవజనులైన మరి దేవుని యొక్క నామంలో దేవుని చిత్తానుసారమైనటువంటి రీతిగా నడిపించబడుతూ అనేక మందిని ఆధ్యాత్మికంగా ప్రభువు నామంలో ఉన్నట్టుగా నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క నామంలో అవి మనకి కఠినంగా ఉన్నా ఒకప్పుడు అది మనం బాగు కోసమే, మన మంచి కోసమే ఆధ్యాత్మికంగా నడవాలి, బలపరచబడాలని, తప్పిపోకుండా ఒకవేళ తప్పిపోతున్నా మంచి మార్గంలో నడిపించబడాలనే ఉద్దేశంతో దేవుడు మీ మధ్యకు ప్రతి వారంలో నడిపించబడుతున్న మరి దైవజనులు మన సమయలయ్య గారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకంగా వందనాలు నేను వారికి తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటను మీకు నేను జ్ఞాపం చేయాలని ఆశపడుతూ ఉన్న పరిశుద్ధమైనటువంటి గ్రంథము నుండి దేవుని చిత్తములో మరి ప్రభు యొక్క దేవుని కొరకై ఉన్నటువంటి మాటను సాగిలు పడడము అనేది చాలా ఇష్టం దేవునికి. సాష్టాంగం పడడం, సాగిలి పడడం అంటే సాష్టాంగము పడడం. కొన్ని మనం చూస్తూ ఉంటాము, బాబయ్య నన్ను క్షమించు, నన్ను క్షమించు అని చేత్తో పట్టుకున్నది వేరు, కొంతవరకు నన్ను క్షమించు అని కౌగిలించుకుని అడిగింది వేరు, అది కొంతవరకు. నిజంగా మనిషి అంతా కూడా బక్కబారులంగా పడుకుని ఆ దండం పెట్టి అంటే ఆ సాగిలి పడడం అనేది దేవునికి ఇంకా పూర్తిగా వంగిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఒక పరిగెత్తుకుంటూ వెళుతున్నటువంటి వ్యక్తి ఎవరు సరెండర్ అన్నారనుకోండి, ఆ వ్యక్తి ఆగకపోతే ఆ వ్యక్తి గాయపడతాడు. ఎవరు హ్యాండ్స్ అప్ అనగానే చేతులు రెండు పైకెత్తినవాడు అక్కడ పరిగెత్తకుండా ఉన్నవాడు అతనికి లొంగుతున్నట్టు లెక్క. అలా లొంగకుండా ఆగకుండా పరిగెత్తుకెళ్ళిపోతూ ఉంటే గాయపడతాడు. అలాగే సాష్టాంగం పడడం అనేది దేవుని వాక్యంలో ఉంది. ఎలా పడాలి అనే విషయాన్ని ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారంగా క్రీస్తు ఎదుట సాగిలు పడాలి. ఎక్కడ పడితే అక్కడ సాగిలు పడితే విలువ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ సాగిలు పడి నమస్కారం చేస్తే ఆ ఆశీర్వాదం లేకపోతే దానికి వచ్చే ప్రతిఫలం రాదు. ఒకవేళ అది మనం మానవుడిగా చేస్తే ఒకరిని బట్టే చేయాలి తప్ప దేవుని చిత్తములో క్రీస్తు ఎదుట సాగిలు పడాలి. ఇప్పుడు మనము దేవుని మందిరానికి వచ్చి మనం ఆరాధన చేస్తూ ఉన్నాము అంటే అది దేవుని ఎదుట సాగిలు పడుట, దేవుని దగ్గరికి వెళ్ళడము. ఇక్కడ మనం చూసినప్పుడు రెండు వ్యత్యాసాలు మనం గమనించాలి. పాత నిబంధన కాలంలో పాత నిబంధన గ్రంథంలో అక్కడ కూడా విడిచిపెట్టల. అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని యెహోవా నామానికి తగినటువంటి మహిమను ఆయనకి చెల్లించాలి. చాలు దేవుని యొక్క నామానికి వచ్చి తగినటువంటి మహిమ చేత, అంటే దేవుని యొక్క మహిమ కొరకై ఉన్నటువంటి మహిమను మనం పొందుకోవాలంటే ఆయన మహిమాన్వితుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆ దేవుని ఎదుట సాగిలపడేటువంటి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చి సాగిలపడాలి ఇక్కడ మనం ఆలోచించాలి. మనకున్నటువంటి దేవునికి సమర్పించుకొని సాగిలపడడం కాదు, అవి కొంతవరకే. కానీ పరిశుద్ధ అలంకారములకు అంటే పరిశుద్ధంగా అలంకరించుకుని, పరిశుద్ధమైనటువంటి అలంకారములు ఏమున్నాయి మనలో సాగిలపడడానికి? మన దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఏమీ లేదు అంటే
నీ దగ్గర హృదయం ఉన్నది, సాష్టాంగము. ఏమండి, నీ హృదయాన్ని, నీ సమస్తమును దేవునికి మనము పరిశుద్ధమైనటువంటి అలంకారముగా ధరించుకోవాలి. దీనికి ఏ విధంగా ధరించుకోగలము అని అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాని చెప్తా ఉన్నాడు. సొలొమోను మహారాజు దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన రాయించాడు. ఇదిగో ఇక్కడ మీరు వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, దేవుని యొక్క ఉపదేశములు దేనిని కూడా మరవకుండా, నా కుమారుడా దేనిని మరవకుండా ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞ, ఆయన మాట, ఆయన వాక్యము, ఆయన నోట నుండి వచ్చేటువంటి దేవుని యొక్క గ్రంథములు ఉన్నటువంటి వాక్యము ఏమండి కంఠభూషణముగా ధరించుకోవాలి. కంఠభూషణముగా ధరించుకోవడం అంటే ఏమున్నాయి మనకి ఇప్పుడు? కంఠభూషణంగా ధరించుకోవాలంటే ఈ మెడ బోసుగా ఉంది కాబట్టి ఈ మెడ నిండగా మనము ధరించుకోవాలి. ఆ ధరింపు కాదు దేవునికి కావలసింది. ఆ ధరింపు ధరించుకున్న వారిని దేవుడు చూడడు. ఏమండి, కంఠభూషణంగా దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఉండాలి. దేవుని యొక్క వాక్యమును కంఠభూషణముగా మనం హారములాగా ధరించుకోవాలి. పైకి కనిపించదు. అక్కడ అంటాడు, నీ హృదయం అనే పలక మీద ఏమని రాయబడిందో తెలుసా? దాంట్లో చక్కగా రాయబడింది, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. దేవుని యొక్క నామంలో పరిశుద్ధ అలంకారములుగా ధరించుకోవడం అంటే హృదయం అనేటువంటి పలక మీద రాసుకుని రావాలి, కంఠభూషణంగా ధరించుకోవాలి. దేవుని ఆజ్ఞములను దేవుని ఆజ్ఞలను గైకొనుచు వాటిని అవలంబిస్తూ దాన్ని పాటిస్తూ ఏమండి దేవుని యొక్క నామంలో వాటిని అలా వచ్చి ఆయన ఎదుట సాగిలపడుడి. దేవునికి మహిమ కలుగును గాక. నీ దగ్గర ఏమున్నాయి అవి ప్రభువు చూడు. నీ దగ్గర ఏముంది అంటే నీలో ఉన్నటువంటి హృదయమును నువ్వు సమస్తమును వచ్చి దేవుని దగ్గర ప్రభువు నేను సమర్పించుకుంటున్నాను, ఇది నేను ఎదుట సాగిలపడుతున్నాను. ఒక్కసారి సాగిలపడితే సరిపోతుందా? దేవుని ఎదుట సతికిలబడడం వేరు, సాగిలపడడము వేరు. అమ్మ గమనించండి, సతికిల పడడం వేరు, సాగిలు పడడము. దేవుడు మందిరం రెండు ఒకటే కదా. అక్కడికి ఆయన దగ్గరే కూర్చున్నాను కదా, ఆయన పాదముల దగ్గరే కూర్చున్నాను కదా. కూర్చున్నా ఉపయోగపడదు. వాటిని మన కంఠభూషణంగా ధరించుకొని ఉండాలి. ఈరోజు పరిశుద్ధ అలంకారములుగా, పరిశుద్ధుడికి కావలసింది అలంకారముగా ధరించుకోవలసింది దేవుని వాక్యమును మనం హృదయం అనే పలక మీద రాసుకుంటూ కంటకము ద్వారా దాన్ని ఎప్పుడుకో మనము దాన్ని మాట్లాడుతూ ఉండాలి మన వాయిస్సులో. ఏమంటే దేవుని యొక్క కృపను బట్టి దాన్ని అప్పుడు కీర్తనకారుడు ఏమని వర్ణించాడంటే అక్కడ చెప్తున్నటువంటి మాటను 29వ అధ్యాయము 2వ వచనంలో ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఆయన ఎదుట సాగిలపడినప్పుడు ఆయనకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. ఆయనకి చెందవలసిన ప్రభావము నీలో నుండి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువులో నుండి ప్రభావం బయటకు వచ్చింది. ఏమండి గమనించండి, ప్రభువులో నుండి ప్రభావము బయటకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? జనసమూహములో ఉన్నప్పుడు. ఎప్పుడు వచ్చింది? అందరూ ఆయన మీద పడుతున్నప్పుడు. ఎప్పుడు వచ్చింది? కిక్కిరిసిపోయినటువంటి జనసమూహములు అక్కడ ఆయన చుట్టూ కూడా మూగినప్పుడు. ఆయన వెళుతుండగా అనేక మంది ఆయన వెంట వెళుచున్నప్పుడు ఎవరో ఒకరు ఆయన్ని టచ్ చేస్తూ ఉంటారు, ముట్టుకుంటూ ఉంటారు, ఆయన తగులుతూ ఉంటుంది. అప్పుడు ప్రభులు వారు అన్నారు, ఆయనలో ఉన్నటువంటి నన్ను ముట్టింది ఎవరు అంటే ఆయన అంటున్నారు, ఆ పక్కన ఉన్నటువంటి ప్రభువా ఎవరు ముడతారు? అందరూ కూడా టచ్ చేస్తూ ఉన్నారు కదా, నిన్నెవరు ముడతారు? లేదు, నాలో నుండి ప్రభావం బయటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సహోదరి బాధపడుతూ ఉంది. ఆ బాధతో 12 సంవత్సరముల నుండి బాధపడుతూ ఉంది, రక్తస్రావంతో. ఆ సహోదరి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా తన న్యాయముకైనటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేని పరిస్థితి. ఏమండి ఎన్ని మందులు వాడినా తన జీవితంలో మేలుకరమైనటువంటి జీవితంగా మార్చబడలేకపోయింది. తన జీవితంలో రక్తధార అనేది కట్టబడలేకపోయింది. ఆమె అనుకుంది రక్షకుడి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అని తనలో అనుకుంది. దేవునికి స్తోత్రం. రక్షకుడు అయినటువంటి యేసు యొక్క వస్త్రపు చెంగును అండ్ ఆ వస్త్రపు యొక్క చెంగు వెళుతూ ఉన్నప్పుడు ఎగురుతూ ఉంటుంది. ఆ ఎగురుతూ దాన్ని అలా పట్టుకుంటే చాలు,
అనే ప్రభుకు నా బాధ చెప్పుకోవాలని కాదు, ప్రభు నాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకుంటే సమాజంలోనికి రాణిస్తారు, అక్కడ రానియరు. ఆమె అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రభు అక్కడికి వెళ్తారని ఆమెకి చెప్పేవారు ఉన్నారు. ప్రభుకి ఎవరున్నారు ఈవిడ గురించి చెప్పేవారు? ఎవరూ లేరు. పోనీ పలానా ఆవిడ ఇలాగా రక్తస్రావంతో బాధపడుతుంది, అయ్యా ఒకసారి రండి పరామర్శించండి, ప్రార్థన చేయండి, మీరు తప్పక మీరు ఆమెను బాగు చేస్తారని ఎవరైనా తీసుకొచ్చారా? తీసుకురాలా. ఆమె అనుకుందట. దేవునికి స్తోత్రం. ఆమె అనుకుని క్రీస్తు ఎదుటికి వెళ్ళలేక దాకుని ఏమని వంగుని వెళ్ళి యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె బాగుపడింది. యేసులో నుండి ప్రభావం బయటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అది అడుగుతున్నారు, నాలో నుండి ప్రభావం బయటకు వచ్చింది అంటే ఏంటంటే ఆమెను పట్టివ్వాలని కాదు, ఆమెను ఏదో కించపరచాలని కాదు, ఆ 10 మందిలో నిలబెట్టాలని కాదు, ఆమెను చూడాలని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారు ఆమెను చూడాలని, నా ప్రభావము బయటికి వెళ్ళింది, ఆమెలోకి వెళ్ళింది కాబట్టి ఆమె ఎవరు చూడాలి, ఇక్కడ 10 మందిలో జ్ఞాపం చేయాలి, ఆమెను ఒక్కసారి చూడాలని ప్రభు ఆశపడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన ప్రభావం మనలోకి రావాలని ప్రభు చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రభావం చేత మనం బ్రతకాలని, జీవించాలని ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు. మరి ఈ రోజున ఆయన ప్రభావం మనలో ఉన్నదా? ఆయన ప్రభావం చేత మనం జీవించబడుతున్నామా? ఆయన మహిమ చేత ఏమైనా మనం స్తుతించేటువంటి ఆ స్తుతి ద్వారా దేవుడు మహిమపరచబడుచున్నాడా? సాగిలపడు దేవుని ఎదుట. అలా సాగిలపడినప్పుడు దేవుడు తన కార్యమును నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని మోషే తన జీవితంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. సంఖ్యాకాండానికి వెళితే 16 అధ్యాయం 20 వచనము, 21, 22, 45 ఈ భాగాల్లో అంటే ఈ వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, మోషే అహరోనులు ఇద్దరు కూడా దేవుని ఎదుట సాగిలపడ్డారు. ఏమండి, మోషే ప్రభువే ఎన్నుకున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు, నేను సాగిలపడవలసిన అవసరం లేదు, నేను అంతా తెలుసు ఆయనకి అనుకున్నారా? మోషే అనుకోలేదు. మోషే అహరోనులు ఇద్దరు కూడా దేవుని ఎదుట సాగిలపడ్డాడు. ఏ విషయంలో? ఎందుకు? మోషేకు విరుద్ధముగా లేచినప్పుడు కోరాహు ఆ జనాంగము, లేదా కోరాహు తనకున్నటువంటి అభిరాము, ఓను అలాంటి వారు ఇక్కడ మరి దాతాను 250 మంది. ఎంతమంది అంటే ఇక్కడ 250 మంది తిరుగుబాటుగా తిరగబడ్డారు. 250 మంది కోరాహుతో సహా. ఏమండి, వారు తెగగా ఏర్పడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మోషేకు విరోధముగా వారు లేచారు. మోషేకు విరోధంగా లేచినప్పుడు, రండి దేవుని దగ్గర వివాదము చేసుకుందాము, రండి మనమందరం కూడా అది చెప్పాడు. ఇగో వాళ్ళు విరోధంగా లేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు చెప్పు అన్నప్పుడు మోషే చెప్పాడు, ఇదిగో ఎవరైతే దేవునికి విరోధంగా లేచారో ఏమండి మీరు సమాజము మధ్య నుండి తొలగిపోండి అని చెప్పాడు. ఇప్పుడు సంఘములోకి వచ్చి ఎవరన్నా గొడవ చేస్తున్నారనుకోండి, దేవునికి సేవకుడు చెప్పే మాటకి ఆ వాక్యానికి విరోధంగా లేచారనుకోండి, సంఘం ఆలోచన చేద్దాం. లేచారనుకోండి, వాడు మావాడే మాట్లాడింది కరెక్టే అని సమర్థిస్తావా? నీ సొంత అన్నగారే మాట్లాడాడు అనుకోండి, సేవకుడు చెప్తున్నటువంటి మాటను బట్టి, లేదా సేవకుని యొక్క చర్చికి విరుద్ధంగా, దేవుని మందిరానికి విరుద్ధంగా, దేవుని పరిశుద్ధమైనటువంటి కార్యాలకు విరుద్ధంగా అలా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనం చేయాలని, మనం దేవుని వాక్యం నచ్చినట్టుగా చేస్తే అవతల వారు విరోధులుగా కొంతమంది తయారయ్యి లేచారనుకోండి, వీళ్ళందరూ మా వాళ్ళే, వాళ్ళని ఏమనలేమని చెప్పేసి మీరు సమర్థించినట్లయితే అది పాపము. ఇక్కడ అలాగే లేచారు 250 మంది. వీళ్ళెవరు? కోరాహు వీళ్ళంతా ఎవరు? వీళ్ళు ఏమండి దాతాను, అభిరాము, ఏమండి తర్వాత ఓను, వీళ్ళంతా ఎవరు? మోషే తన నాయకత్వంలో దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆ ఐగుప్తు దేశం నుండి ఈ మోషేతో పలంగా వచ్చిన వారే. వీరిలోకి తిరుగుబాటుతనం వచ్చింది, వీరిలోకి పాపము ప్రవేశించింది, వీరిలోకి దేవునికి మధ్య తెగదెంపులు తెంచుకునడానికి, లేకపోతే మోషేకి మీరు చెప్పడం ఏంటి, మీరు చేయడం ఏంటి, మేము చెప్పిందే చేయాలి అనే ఒక ఆ యొక్క బీజము వాళ్ళకు వచ్చింది. 250 మంది మొత్తం తయారయ్యారు వీళ్ళు.
అందుకే మోషే అన్నాడు, ఖచ్చితంగా మీరు సమాజం మధ్యలో నుండి తొలగిపోండి, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ 45వ వచనాల వరకు చెప్పాను. అంటే 20, 21, 22, 45వ వచనం. అయితే దీంట్లో ఆ క్షణములో నేను వారిని సంహరిస్తానో అప్పుడు వారు సాగిలపడ్డారంట. మీరు ఇక్కడి నుంచి కనుక తొలగిపోతే వెంటనే మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? సంహరిస్తాను. మీరేం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. మిమ్మల్ని లేకుండా చేస్తాను, సంహరింప చేస్తాను, మీరు ఇక్కడి నుంచి పొండి అని చెప్పాడు. అప్పుడు వారు భయపడి సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. తగ్గించుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు. విరోధంగా మాట్లాడేవారికి, మీరు విరోధంగా మాట్లాడుతున్నది మంచిది కాదు అని అంటే నువ్వు తగ్గించుకోవాలి. దేవుడి మందిరంలోకి వచ్చి, దేవుని సమాజంలోకి వచ్చి విరోధముగా లేచేవారు చాలామంది ఉంటారు, కానీ విరోధముగా నువ్వు లేవద్దు. మంచి క్షేమము కాదు అది. అందుకనే దేవుని ఎదుట వీళ్ళు ఎప్పుడు సాగిలపడ్డారంటే మిమ్మల్ని సంహారం చేస్తాను, ఇక్కడి నుంచి పొండి అన్న తర్వాత వాళ్ళు సాగిలపడ్డారు. ఆ వచనాల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. మరి ఈ క్రిస్మస్ దినాల్లోకి వచ్చిన తర్వాత మనము జ్ఞాపం చేసుకుంటున్న తరచుగా వాక్యాలు మనకి ఏమిటి ఆలోచిస్తూ ఉంటాం? జ్ఞానులు, అంత మహాజ్ఞానులు, తూర్పు దేశపు మహాజ్ఞానులు యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ పుట్టిన స్థలానికి, లేక ఆ యేసు ప్రభు వారు ఎక్కడైతే ఆ పశువుల తొట్టెలో, మరి ఆ పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉన్నారో, ఆయన జన్మింపబడిన తర్వాత అక్కడికి వచ్చి జ్ఞానులైనటువంటి వారే క్రీస్తుని ఆరాధించారు. వారు సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. విద్య లేని పామరులు, ఆ గొర్రెల కాపరులు, వారు కూడా సువార్త అందగానే, శుభవార్త అందగానే వారు కూడా వచ్చి ఆ యేసు ఎదుట, ఆ బాబు ఎదుట సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు వారు చూచారు, అత్యానందభరితులై వచ్చి చూచారు, సాగిలపడ్డ. దేవునికి స్తోత్రం. చాలమ్మా, మనకి అక్కడ కావాల్సింది ఏంటంటే సాగిలపడము. చూచి దేవుడు అనేకమైన గొప్ప కార్యములు జీవితంలో జరిగించి ఉన్నాడు. వాటిని చూచి దేవుడు ఎంతో నిన్ను క్షేమంగా ఉంచాడు. 2024 వరకు క్షేమంగా నడిపించాడు. దాన్ని ఆ స్థితిని చూచి దేవుని ఎదుట నువ్వు సాగిలపడాలి. ఇంకనూ నువ్వు సాగిలపడకుండా, దేవుని ఎద్దుకు రాకుండా, ఇంకేదో నా భవిష్యత్తు ఉందని నువ్వు దేవునికి లెక్క లేకుండా ఈ రోజున నువ్వు జీవిస్తూ రాకుండా దేవునికి దూరంగా బ్రతుకుతున్నట్లయితే ఇక్కడి నుంచి అయినా దేవుని ఎదుట వచ్చి సాగిలపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాగిలపడము దేవునికి ఇష్టమైనది. ప్రభువు వారిని చూచాడు. ఏమిటి, యేసు ప్రభు వారు చిన్నపిల్లోడే కదా, ఆయనకి ఏం తెలుసు అనుకుంటారు, కానీ ఆయన రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షించువాడు అని గుర్తించి వచ్చారు. లోక రక్షకుడు అని వచ్చారు వీళ్ళు. ఆయన మన పాపములను భరించువాడు అని వచ్చాడు. మనలను ఏ స్థితిలో ఉన్నా రక్షించువాడు, మా జ్ఞానము ఏ పాటిది, ఆయన ముందు పనిచేయదు అని తగ్గించుకుని వచ్చారు. ఎంత తూర్పుది ఖగోళ శాస్త్ర జ్ఞానులైనా, ఆకాశ మండలంలో ఏది పుట్టినా అది పలానదేని భూమి మీద ఉండి వీళ్ళు లెక్కలు వేసేటువంటి జ్ఞాన తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా దేవుని ఎదుట ఆ పశువుల తొట్టి దగ్గరికి వచ్చి దాంట్లో పరుండబెట్టబడి ఉన్నటువంటి యేసును చూచి, బాలును చూచి వాళ్ళు సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. ఏ రోజుకైనా నీవు దేవుని ఎద్దుకు వస్తావేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. కనీసం ఈ సంవత్సరమైనా రక్షకుడి చెంతకు వచ్చి ఆ రక్షకుడిని నీ హృదయంలో చేర్చుకుని, ఆ రక్షకుడిని మనము దేవుని చిత్తముగా మనం బ్రతకాలి, రక్షించబడాలి, మనం కూడా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పడాలి, పాపపు జీవితాన్ని జీవించకూడదు, దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టడుగా మనం జీవించాలి అని ఇప్పుడైనా నిర్ణయం తీసుకుని ప్రభు కొరకై నువ్వు వచ్చి సాగిలపడినట్లయితే ప్రభులు వారు మనలను చూస్తాడు. దేవుని కొరకైనా మంచి మాట,
ఈరోజు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లూకాలో ఒక మాట అంటాడు. లూకా రాసిన లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఆయన ఒక ప్రధానమైనటువంటి వాడు, అందరికంటే పెద్దవాడు, శిశువులలో మొదటి ప్రధానమైనటువంటి వాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పేతురు యొక్క జీవితంలో ప్రభు కొరకై ఆయన సాగిలపడ్డాడు. సాగిలపడి ఏమంటున్నాడో తెలుసా? అది చూచారు యేసు, అమ్మా ప్రభువా నన్ను విడిచిపోండి. అది ఎంత మంచి మాట, ఒప్పుకోవడం ఎంత మంచి మాట. నేను పాపాత్ముడిని, సాగిలపడడం అంటే వచ్చి సాగిలపడి చెప్పి ఉంది కదా, మనం వచ్చి సాగిలపడి వెళ్ళిపోదాం అంటే బొక్కబోర్లంగా పడుకుని. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సాగిలపడడం అంటే పొర్లు దండాలు పెట్టి తిరుగుతున్నటువంటి వారిని ఎన్నిసార్లు తిరగాలి, అన్నిసార్లు మనం సాగిలపడాలి. మనం ప్రతి ఆదివారంగా దేవుని ఎదుట మనం సాగిలపడడం మంచిది. ఎందుకంటే పేతురు తన జీవితంలో దానిని చూచి, దేనిని చూచాడు? పేతురు ఏం చూచాడు? మనం ఆలోచన చేయాలి. తన జీవితంలో ఎప్పుడు ఎరగనటువంటి దానిని చూచాడు. దేనిని చూచాడు అంటే విస్తారమైనటువంటి చేపలు పడడం చూశాడు. ఎందుకు విస్తారమైన చేపలు పడ్డాయంటే యేసు ప్రభులు వారు అప్పుడే ఆ రాత్రి అంతా కూడా వీళ్ళు శ్రమపడి వచ్చినటువంటి వారు వారి శ్రమకు మెచ్చుకోవాలి. యేసు మాట చొప్పున వాళ్ళు ఆ దోణి ఎక్కినప్పుడు, ఇదిగో ఆ లోతులో వెయ్యండి అని ప్రభువారు చెప్పినప్పుడు, మీ వలలను ఆ లోతులో వెయ్యండి, కొంచెం లోతుకు పోనివ్వండి, అక్కడ లోతులో వెయ్యండి అన్నప్పుడు, దేవుని వాక్యము వింటున్నప్పుడు పైపైన వింటూ వెళ్ళిపోతూ ఉంటే అది లోతులోకి వెళ్ళదు. లోతు అనగా హృదయము. ఆ హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్నప్పుడు, గైకుంటున్నప్పుడు నువ్వు సాగిలపడిన దానికి అర్థం ఉంటుంది. దేవునికి స్తోత్రము. సాగిలపడిన దానికి అర్థము లేని జీవితాన్ని మనం జీవిస్తే ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటామో, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే గడిపితే తన పరిస్థితి ప్రభావం మనకి ఎప్పటికీ రాదు. అందుకనే దోణిను లోతుకు పోనిచ్చి, ఏమండి, ఆ లోతుకు పోనిచ్చి అక్కడ వేయమన్నప్పుడు యేసు మాట చొప్పున వారు వలలు వేయగా విస్తారమైన చేపలు వారికి ఆ వలలో చిక్కాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఆ వలలు చిక్కినప్పుడు ఏం చేయాలి? వలలు లాక్కుని ఆ దోణిలో వేసుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వలలు పట్టుకుని ఉంటారు, ఎక్కడ పోవద్దు. వలలో చిక్కిన చేప వెళ్ళదు. ఆయన ప్రభువా యేసు మోకాళ్ళ మీద పడ్డాడు. యేసు మోకాళ్ళ మీద పడడం అంటే సాష్టాంగం పడ్డాడు. దేవునికి స్తోత్రం. సాగిలు పడ్డాడు. యేసు పాదముల మీద, మోకాళ్ళ మీద పడి ఆయన అంటున్నాడు, నేను పాపాత్ముణ్ణి కనుక నన్ను విడిచి పొమ్ము. ఆయన అన్నంత మాత్రాన యేసు ప్రభు వారు పాపాత్మని విడిచిపోతాడా? ఆయన రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన మాట యొక్క ప్రభావము, ఆయన శక్తి ఏంటో చూపించడానికి వచ్చాడు. చూపించాడు, వీళ్ళు చూచారు. అది చూచాడు పేతురు. దేవునికి స్తోత్రం. ఈ సీమోను పేతురు ఏం చూశాడు? అది చూచి యేసు మాట చొప్పున వీళ్ళు వేసినందువలన ఆయన మాట ప్రకారంగా వారి జీవితంలో పట్టలేనంత చేప, విస్తారమైన చేప ఆ వలలో చిక్కింది. దేవునికి స్తోత్రం. జీవితంలో విరక్తి వచ్చేసింది. ఇంకా ప్రభు మాట విని ఆయన వెంబడించారు తప్ప ఇంకా ఇలా విస్తారమైన చేపలు బాగా పడ్డాయి కాబట్టి ఈ ప్రభు మాట వేసుకుని మనం వెళ్దాం వేటకనుకొని పేతురు వెళ్ళా. దేవునికి స్తోత్రం. ఇదిగో మీరు చేపలు పట్టే జాలరులు, కానీ ఇదిగో మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను, మీరు నన్ను వెంబడించండి. వెంటనే తక్షణమే ఆ వలలు విడిచి, వృత్తిని విడిచి, వారి జీవనోపాయాన్ని విధానాన్ని విడిచి, వాళ్ళ బ్రతుకు తెరువుల యొక్క పనిని విడిచి ప్రభువుని వెంబడించారు.
దేవుని మహిమ ప్రభావం వాళ్ళు చూశారు. ఆయన మాట యొక్క శక్తిని, అక్కడ జరిగినటువంటి కార్యాన్ని వారు చూశారు. వారు ఇంకా ఇంతకంటే కార్యంలో మాకు ఇది వద్దు, ప్రభువు వెంటనే మనం వెంబడిస్తాం అని చెప్పేసి వారి యొక్క వృత్తిపరమైనటువంటి ఆ స్థానాన్ని విడిచి యేసును వెంబడించారు. పేతురు అన్నాడు, నేను పాపాత్ముణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పాపాత్ముణ్ణి కాబట్టి మీరు నా దగ్గర ఉండడానికి నేను ఇష్టపెట్టుకుంటా, కానీ మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నాడు. ప్రభు వచ్చారు రక్షించుటకు, వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. ఈ రోజున మనం సంవత్సరం వచ్చి సంవత్సరం వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది పండుగ, లేదా వెళ్ళిపోయింది క్రిస్మస్, వెళ్ళిపోయింది అంతే, మన నెక్స్ట్ ఇయర్ అనేదిగా ఉండకూడదు. మనం దేవుని దగ్గర సాగిలిపడే వారిగా ఉన్నప్పుడు దేవుడి మహిమా కార్యాన్ని, ప్రభావాన్ని నువ్వు చూస్తావు. ఏమండి, రక్తస్రావంతో బాధపడిన స్త్రీ బాగుపడిన తర్వాత దేవుని యొక్క మహిమ ప్రభావము ఆమె ఏ విధంగా అయితే పొందుకుని స్వస్థత పడి ఆమె జీవితంలో వెలుగును చూచిందో, అలాగే మన జీవితంలో అలాంటి వెలుగును మనం చూస్తాము. వీళ్ళు జ్ఞానులు. ఏమండి, ఆ నక్షత్రమును యొక్క వెలుగును చూచి ఆ యేసు ప్రభుని సందర్శించుకొని ఆయనను పూజించి సాగిలపడ్డారు. మరి గొర్రెలు కాపరులు ఆ శుభవార్త వినగానే ఆ వెలుగును చూచి చూడలేనందువలన వారు భయపడుతున్నప్పుడు, భయపడొద్దు, నేనే గాబ్రియేలు దూతనని చెప్పి ఇదిగో మీకు వర్తమానం తీసుకొచ్చానని చెప్పిన తర్వాత ఆ గొర్రెల కాపరులు కూడా మంచి ఆ దాంట్లో ఉన్న ప్రతిఫలాలను తీసుకుని వచ్చి దేవునికి సమర్పించుకుని వాళ్ళు సాగిలపడ్డారు. దేవుని మహిమ ప్రభావము నీలో నుండి పోకూడదు. ఆయన ఒక్కసారి ప్రభావం వచ్చిన తర్వాత, ఆయన శక్తి వచ్చిన తర్వాత, ఆయన మహిమ, ఆయన బలం వచ్చిన తర్వాత, ఆయన కృప మన మీద ఉన్నంత వరకు ఆ యొక్క పోకుండా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సాగిలిపడాలి. క్రీస్తు ఎదుట నువ్వు సాగిలిపడేవాడుగా ఉండాలి. ఎన్ని పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా, మన జీవితము ఎన్ని మలుపులు తిరుగుతూ వెళుతున్నప్పటికీ కూడా, మన కుటుంబ పరిస్థితులు అల్లుకుల పరిస్థితులుగా ఉన్నప్పటికీ కూడా, ఎవరిది వాళ్ళే యమున తీరుగా ఉంటున్నప్పటికీ కూడా, మనం మాత్రము దేవుని ఎదుట సాగిలిపడి మనము నమస్కారము చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోయిన వాడిగా ఉండకూడదు. వాటిని ఏం చేయాలంటే కంఠభూషణముగా ధరించుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. బైబిల్తో పని హృదయం అనే పలక మీద రాసుకున్నామంటే ఒకటి చెప్పేస్తూ ఉంటాం, దాన్ని కంటకం ద్వారా బయటికి వదులుతూ ఉంటాము. హృదయంలో పలక మీద వాటి ఉంటాయి కాబట్టి రాబోయే దినాల్లో పరిస్థితి అదే ఉంటుంది మనకి. అమ్మా, మనకి 2024, 2025 ఇంకా బెటర్ సంవత్సరాలు, బెటర్ జీవితాలు 27, 28 చూద్దాం అనుకుంటున్నామేమో. ఇది కనుమరుగయ్యే పరిస్థితి మనకి ఉంటుంది. బైబిల్ గ్రంథం ఉంటుంది, బైబిల్ గ్రంథంలో వాక్యాలు ఉంటాయి. ఇది పట్టుకుని బయటికి రావడానికి భయపడతాము. ఈ బైబిల్ గ్రంథములు చదవకుండా దొంగచాటుగా చదువుకునే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమంటే, నా దగ్గర ఉన్న బైబిల్ ఎవరు దొంగిలిస్తారని అనుకుంటున్నావేమో. ఓ సిస్టమ్ పెడతారు. ఆ సిస్టము 16 నెంబర్లు రావాలి. 16, 18, 18, 3 6 18, 18 సంఖ్య కలిగినటువంటి 3 అక్షరములది 18 అక్షరాలు ఉంటాయి, 18 నెంబర్స్ ఉంటాయి. 3 అక్షరాలకి దానికి సపోర్ట్గా 18 అక్షరాలు కోడ్, 3 అక్షరాల కోడ్ 666. ఇది అమలయ్యేటప్పటికి మన చేతిలో బైబిల్ ఉండనిచ్చిన వాడికి ఈ భూమి మీద అనేకమైన ఫలాలు, లేకపోతే వచ్చేటువంటి ప్రతిఫలాలు ఇయ్యరు. ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డు కొట్టగానే పలానా సీఎం గారు వేయగానే 15,000 వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు రాలేదా? చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి. నువ్వు దేవుని బిడ్డవా? అవును. నీకు బైబిల్ చదువుతున్నావా? అవును. నువ్వు క్రిస్టియన్వా? అవును. అయితే నీకు ఈ సబ్జెక్టులు లేవు. అది కావాలంటే ఇది వదిలేయాలి. ఇది వదిలేస్తే దేవుని మహిమ ప్రభావాన్ని మనం చూడలేము. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీకు చదువుకోవడానికి ఉండవలసినటువంటి, అందుకే ఈ హృదయం అనే పలక మీద వాటిని మనము భద్రపరచుకోవాలి, రాసుకోవాలి.
కంఠభూషణంగా మనం ధరించుకోవాలి. దేవుని మహిమ పరుస్తూ స్తుతించుకోవాలి, అని ఘనపరుస్తూ ఉండాలి. అలాంటి ప్రభావాలు ఎదురైనప్పుడు దేవుని మహిమా ప్రభావం నీలో నుండి బయటికి రావాలి. అందుకే ప్రభు అన్నాడు, నాలో నుండి ప్రభావం బయటకు వచ్చింది, అందుకనే ఆయన అడుగుతున్నాడు, నన్ను ముట్టింది ఎవరు? అటు ప్రభు అదేంటి నీ కాలున తగులుంటుంది, నథింగ్, నీ కాలు కాదు. ఆ వ్యక్తి పడుంటాడేమో, కాదు, బయటకు వచ్చింది ఆమె. అది నేను చూడాలి. ఆమె అందరిలో వణుకుతూ నిలబడింది. నేనే ప్రభువా, వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నాలో ఉన్న బలహీనత జబ్బు పోతుంది అనుకున్నాను, వచ్చాను, ముట్టుకున్నాను, నాలో పోయింది, ఇదిగో నన్ను రక్తధార కట్టబడిందంటే, కుమారి నీవు సమాధానం గలదానుగా జీవించు, దేవునికి స్తోత్రం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఎవరి విశ్వాసం వాళ్ళే కాపాడదు, ఒకరి విశ్వాసం ఒకరికి వెళ్ళదు. నా బదులు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారా, నాకు మొరపెట్టరా అంటే కుదరదు. ఎవరి విశ్వాసమో వారిదే, ఎవరి నమ్మకమో వారిదే. దేవుని నమ్మవలసిందే, దేవుని ఎదుట సాగిలపడవలసిందే, దేవుని ఎదుట సాగిలపడి దేవునికి నమస్కారము చేసుకుని దేవునికి ఆరాధించుకోవలసిందే. అప్పుడు ఎవరి యొక్క నమ్మకమును బట్టి వారే జీవించబడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మన జీవితంలో, మన మెడికల్లో ప్రభు యొక్క నామములో ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.